నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. 2020లో ప్రపంచాన్ని వణికించిన కరోనా కలకలం. మరి ఆ సంవత్సరంలో అనేక దేశాల్లో వందల వేల మంది కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయిన ఈ కరోనా మళ్ళీ కలకలం రేపుతుంది. ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లాలో కడపలో ఇప్పటికే 2-3 కరోనా పాజిటివ్ రావటం, వాళ్ళు మృత్యువాత పడటం, ఇంకా చాలామందికి కరోనా పాజిటివ్ ఆ యొక్క రిపోర్ట్స్లో కూడా పాజిటివ్ రికార్డు కావడం, కడప జిల్లా అంతా కూడా అల్లకొల్లోలంగా ఉంది. కరోనా అంటేనే ఒక్కసారిగా ఉలిక్కిపడే పరిస్థితి. మరి 2020లో దాదాపుగా సంవత్సరం పాటు ఆ కరోనా వల్ల ఇళ్లలో నుంచి బయటికి రాలేని పరిస్థితి. మరి కుటుంబాలు చాలామంది ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి. అసలు ఒక్కసారి తలుసుకుంటేనే భయం వేసే పరిస్థితి కరోనా. మరి అలాంటి కరోనా పర్టికులర్గా కడప కేంద్రంగా కడపలో మరి చాలామందికి టెస్టులు చేస్తే ఆ టెస్టుల్లో కూడా పాజిటివ్ రిపోర్ట్ అవటం, ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ ఒకసారి అప్రమత్తమైంది. అక్కడ దాదాపుగా కడపకి 40 మంది టీముని పంపించారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన సీనియర్ టీం అంతా కూడా మరి కడపలోనే అనేక ప్రాంతాలను జల్లెడి పడుతూ ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో కరోనా కదలికలు ఉన్నాయి, కరోనా బాధితుల యొక్క ఎక్కడెక్కడ ఉన్నారు, వీళ్ళందరూ కూడా అక్కడ మెడికల్ అండ్ హెల్త్ టీం అండ్ పోలీస్ రంగంలో దిగి అక్కడ ఏ ప్రాంతాల్లో మరి ఎక్కువ మందికి వాళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చారు, మరి ఎక్కడ ఇతర దేశాల్లోనా లేకపోతే ఇతర రాష్ట్రాల్లో నుండి ఇక్కడికి వచ్చారా, ఇవన్నీ చాలా డీటెయిల్డ్గా ఎంక్వైరీ చేస్తున్నారు. ఇప్పటికే మెడికల్ టీం అంతా కూడా అక్కడ కూర్చుని మరి ఆ ప్రాంతంలో ఎవరెవరు ఈ యొక్క కరోనా కలకలం లేదా కరోనా ప్రభావంతో ఇబ్బంది పడుతున్నారో, మరి సిమ్టమ్స్ ఏంటి, తలనొప్పి, జలుబు, దగ్గు ఇవంటే ఒకప్పుడు భయపడేవాళ్ళు. మరి ఈ పరిస్థితి అంటే ఖచ్చితంగా కరోనా సింబాలిక్గానే భావించేవాళ్ళు. వెంటనే టెస్టులు చేయించుకుంటే పాజిటివ్ వస్తుంది. జలుబు ఉందంటే ఖచ్చితంగా పాజిటివ్ రికార్డ్ అవుతుంది. అలాంటిది ఇవాళ కడపలోనే మరి ఎక్కడి నుంచి ఈ కరోనా ప్రభావంతో ఉన్నవాళ్ళు ఇతర దేశాల నుంచి వచ్చారా, మరి విద్యకు సంబంధించి ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో చదివేవాళ్ళ అని డీటెయిల్డ్గా ప్రభుత్వం ఎంక్వైరీ చేస్తుంది. మరి ఇప్పటికే ఈ కరోనా బారిన పడి 2 చనిపోయిన నేపథ్యంలో కడపలో మరి ఎక్కడెక్కడ ఎవరెవరు ఏ దేశాల్లో చదువుతున్నారు, ఏ రాష్ట్రాల్లో చదువుతున్నారు, లేకపోతే ఏ దేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు, ఏ రాష్ట్రాలు ఉద్యోగాలు చేస్తున్నారు, వీటిపైన సమగ్రంగా ఒక రిపోర్ట్ని ప్రభుత్వం సిద్ధం చేస్తుంది. మరి కడపలోనే పర్టికులర్గా ఇక్కడ కరోనా కలకలం రేగడంలోనూ ఇక్కడ ఉన్న ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు ఎక్కడి నుంచి వచ్చారు, లేకపోతే స్థానికంగా ఉన్న వాళ్ళకి ఇలాంటి పరిస్థితి ఎదురయ్యిందా, ఎందుకు వచ్చిందనేది ఇప్పుడు వైద్య ఆరోగ్య శాఖ రంగంలో దిగి అక్కడ డీటెయిల్గా మరి మొత్తం రిపోర్ట్స్ అదేవిధంగా శాంపిల్స్ సేకరించే పనిలో నిమగ్నమై ఉన్నారు వైద్య ఆరోగ్య శాఖ. సహజంగా ఇప్పుడు తీవ్రమైన ఎండల నుండి వర్షాకాలం ఇప్పటికే వాతావరణం అనుకూలిస్తే వర్షాలు బాగా పడాలి. కానీ ఇలాంటి పరిస్థితుల్లో ఒక ఎండ నుండి ఈ వర్షా ప్రభావానికి వాతావరణం మార్పులు చేర్పులు జరుగుతున్న నేపథ్యంలో ఇలాంటప్పుడు ప్రతి ఒక్కరు కూడా తలనొప్పి, జలుబు, దగ్గు ఇవన్నీ కామన్గా సీజన్ టు సీజన్ మారేటప్పుడు వస్తుంటాయి. మరి అలాంటిది ఈవేళ కడపలోనే ఈ కరోనా రిపోర్ట్ అయింది. కరోనా పాజిటివ్ అని చెప్పి వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అక్కడ రిపోర్ట్స్ తీసుకున్న తీరు చూస్తే వాళ్ళంతా కూడా గత కొద్ది రోజులుగా విపరీతమైన జలుబు, దగ్గుతో బాధపడుతూ ఆయాసపడుతూ ఇబ్బందులు పడుతున్నారు. అనేక ప్రాంతాల్లో వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు, చదువుతున్నారు. వాళ్ళు ఇక్కడికి వాళ్ళ యొక్క సొంతూరు కడప కావడం వల్ల, కడప రావడం వల్లే కొంతమందికి ఇవి మరి యొక్క కరోనా ప్రభావం తీవ్రత పెరిగి ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి దీనిపైన సమగ్రంగా ప్రభుత్వం రిపోర్ట్ తెచ్చుకునే పనిలో ఉంది. మిగిలిన జిల్లాల్లో రాష్ట్రంలో కూడా ఇలాంటి ప్రభావం లేకుండా ఉండడానికి ముందస్తుగా వైద్య ఆరోగ్య శాఖ అనేక జిల్లాల్లో ప్రత్యేకమైన కరోనా ల్యాబ్లు ఏర్పాటు చేస్తున్నారు. ఈ ల్యాబ్లో ఎవరికైనా తలనొప్పి కానీ, జలుబు కానీ, దగ్గు ఇలాంటి సిమ్టమ్స్ ఏమైనా ఉంటే ఆ ల్యాబ్కి వెళ్ళి టెస్ట్ చేయించుకుంటే టెస్ట్లో పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ వస్తే, ఒకవేళ పాజిటివ్ వస్తే కరోనా ఉన్నట్లెక్కే. ఒక 4-5 రోజులు ఇంట్లో నుంచి బయటికి రాకూడదు. అంటే ఒకప్పుడు 2020లో ఉన్న తీవ్రత కాకపోయినా కూడా మరి 5 రోజుల పాటు ఇంట్లోంచి బయటకు రాకుండా మరి ఎవరితో కూడా కలకుండా ఐసోలేషన్లో ఉండాలి. మరి మెడికల్ సంబంధించిన ట్రీట్మెంట్ ఏమైతే కోర్సు ఉందో ఆ కోర్సు వాడాలి. 4-5 రోజులు ఇంట్లో ఉంటే ఖచ్చితంగా
ఈ కరోనా బారి నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అనేక జిల్లాల్లో ఇప్పటికే ప్రభుత్వం ల్యాబ్లు అరేంజ్ చేసింది, వైద్యారోగ్య శాఖ అధికారిని అప్రమత్తం చేసింది. అనేక ప్రాంతాలు అవసరమైతే శాంపిల్స్ ర్యాండమ్గా టెస్టులు చేయించడానికి కూడా వైద్యారోగ్య శాఖ టీములు వేస్తుంది. ప్రస్తుతం కడపలో ఉన్న కరోనా కలకలం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా మిగిలిన ప్రజానికం కూడా భయాందోళనలు ఉన్నారు. ఎప్పుడు ఎలాంటి పరిస్థితి వస్తుందో, వాళ్ళ కరోనా మళ్ళీ వస్తే ఏంటని ఒక్కసారి మళ్ళీ వెనక్కి వెళ్ళి ఊహించుకుంటే ఒక్కసారిగా ఒక భయం ఏర్పడుతుంది ప్రజానికంలో. ప్రభుత్వం ముందస్తుగానే ఈ కరోనా ప్రభావం మిగిలిన ప్రాంతాలకి సోకకుండా పెద్ద ఎత్తున యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటే మిగిలిన ప్రాంతాల ప్రజలు ఎక్కడ కూడా కరోనా బారిన పడకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తుందని చెప్పి భావిద్దాం. థ్యాంక్ యూ. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫైర్, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు.